హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ ఫుడ్ ఛానల్. టుడే స్పెషల్ చూద్దాం పదండి. కేక్ రెసిపీ అండి. మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ అక్కర్లేదు, ఎగ్స్ అక్కర్లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో స్మూత్గా స్పాంజ్లా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. చూడండి సూపర్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కదండి. ముందుగా ఒక 3/4 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఏ పాత్రతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే పాత్రతో నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఏ పాత్రతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే పాత్రతో 3/4 కప్పు పాలు కాచి చల్లార్చిన పాలండి. చూడండి 2 యాలకులు, ఎసెన్స్ ఏమీ వాడక్కర్లేదు, మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఇలా కలపాలి అలా కలపాలని ఏమీ లేవు, మొత్తం ఉండలు లేకుండా ఎలా పడితే అలా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ 2 స్పూన్స్ తీసుకున్నాను. మొత్తం ఈ ఆయిల్ అంతా కలిసే వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఉండలు లేకుండా ఆయిల్ మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. చూడండి నేను ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసి మొత్తం రాయాలి. ఈ మొత్తం అంతా బాక్స్ అంతా రాసుకోవాలి. చూడండి ఈ విధంగా రాసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ని ఇందులో వేసుకోవడమే. చూడండి మొత్తం మిక్సర్ అంతా వేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. ఈ కుక్కర్లో ఒక బాక్స్ మూత పెడుతున్నాను. ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి, హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతుకున్న గ్యాస్ కట్ తీసేసుకోండి అండ్ విజిల్ కూడా తీసేసుకోండి. ఈ విధంగా గ్యాస్ కట్ విజిల్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సర్ని కుక్కర్లో పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుక్కర్కి బాక్స్ సైడ్ అంటుకోకుండా చూసుకోండి. ఈ విధంగా సైడ్ అంటుకోకుండా మిడిల్లో ఉంచుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాను. ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని అప్పుడు మూత క్లోజ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా చుట్టూ తిరిగేస్తుంది, కరెక్ట్గా చూసి పెట్టుకోండి. చూడండి ఈ విధంగా ఒక 25 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. నేను ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను ఉడికిందో లేదో. చూడండి ఒక గరిటెతో కానీ చాక్తో కానీ ఇలా గుచ్చాలి. గుచ్చి చూసినప్పుడు మనం చాకు కానీ గరిటె కానీ అంటుకుంటే అది ఇంకా ఉడకాలని. చూడండి ఏమీ అంటుకోలేదు, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఈ విధంగా చుట్టూ చాక్తో
తీసుకోవాలి. తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎంతో టేస్టీ అయిన కేక్ రెడీ అయిపోయింది. కట్ చేస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీలా ఉందో, సూపర్గా ఉంది. ఇది చల్లారిన తర్వాత కట్ చేసుకోండి, వేడివేడిగా కట్ చేయకండి. చూడండి సూపర్గా ఉంది. మన ఇంట్లోనే సూపర్గా ఎంతో టేస్టీ అయిన కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే కేక్ అండి ఇది. సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.